అనేకమైనటువంటి సంక్షేమ పథకానికి ప్రభుత్వం మంగళం పాడుతా ఉన్నదని మరి ప్రజల్లో ఒక చర్చ వచ్చింది అధ్యక్ష. మహాలక్ష్మి పథకం ఇంకా మొదలు పెట్టలేదు అధ్యక్ష. మనం మహిళలకు 2,500 రూపాయల సాయం అనే అంశాన్ని మనం పూర్తిగా ఈ ప్రభుత్వం ఎక్కడ ఎత్తివేస్తుందో దాన్ని ఎక్కడ దాటవేస్తుందో అని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు అధ్యక్ష. రైతు భరోసా పేరు మీద ఇంకా 3 హామీల్లో 2 హామీల జోలికే మనం వెళ్ళలేదు అధ్యక్ష. కౌలు రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ మనం చేయకపోవడం కూడా మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు ఇప్పటివరకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు కేటాయించినటువంటి నిధులు ఏ రకంగా సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు నిధులైతే ఇప్పటి వరకు సమకూర్చుకోలేకపోయినాం అధ్యక్ష. చేయూత విషయంలో పెన్షన్లు పెంపునకు నిధులు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు అధ్యక్ష. ఈ గ్యారంటీ కార్డు హామీలకు కాకుండా ఇంకా నిరుద్యోగ వృత్తి, మరి 10 పంటలకు బోనస్ అనే అంశాన్ని కూడా మనం ఎక్కడ కూడా మరి మన బడ్జెట్లో చర్చించలేదు అధ్యక్ష. అభయస్థం వంటి పథకాలు వరుసగా 2వ బడ్జెట్లో కూడా ప్రస్తావన లేకపోవడం, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ విస్మరించిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అని. ఈ ఊపర్ షేర్వానీ అందరు పరేషాని మరి ఎందుకోసం అని చెప్పేసి మీరు ముందు ఈ విషయం తెలియదా, లేక తెలిసి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు ఎగ్గొట్టడానికి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారని ఒక ప్రజల్లో ఒక భయాందోళన ఏర్పడతా ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం వస్తుందని, ఆ ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలకు పెన్షన్ల కోసం 6,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు, 6,500 కోట్లు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు తీర్చడానికి వినియోగిస్తున్నట్లు, మరి దానికి ప్రభుత్వానికి మిగిలినవి కేవలం 5,000 నుంచి 5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయని ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోని అంశాలు అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి అంశాలను ఇంకా మనం చర్చించలేదు అధ్యక్ష. అవి కూడా అనేకమైనటువంటి మరి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అందుకనే ఒక నెల ఆశా వర్కర్లకు, ఒక నెల అంగన్వాడీ వర్కర్లకు జీతాలు ఆపుతున్నామని, లేదంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను పెండింగ్లో పెడుతున్నామని అన్నారు అధ్యక్ష. ఒక నెల ఇంటి కిరాయి ఇచ్చేసి పాలోడికి స్కూల్ ఫీజులకు ఆపినట్టు ఇలా రొటేషన్ పనే జరుగుతుందని సీఎం గారి మాటలో చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి నిజంగానే ఊపర్ షేర్వానీ అందరు పరేషాన్ లాగా ఉన్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఇదంతా చూస్తుంటే గతంలో ఒక సినిమా గుర్తొస్తోంది అధ్యక్ష, అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి సినిమాలు. ఈ రకంగానే ఈ రాష్ట్రాన్ని కేవలం రొటేషన్ చేయడానికి అప్పుల అప్పారావుగా ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. దీనికి కారణం మొదటి ముద్దాయి టీఆర్ఎస్ ప్రభుత్వమే. మొదటి ముద్దాయిగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మరి అరాచకాలు, మరి విధ్వంసం కారణంగానే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు వచ్చింది. కాబట్టి మొదటి ముద్దాయి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈరోజు అదే బాటలో నడుస్తున్నటువంటి 2వ ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2వ ముద్దాయిగా ఉందన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.